సో బిజినెస్ నడుస్తుంది, సేల్స్ ఉన్నాయి, కానీ ప్రాఫిట్స్ లేవు, గ్రోత్ లేదని ఫీల్ అవుతున్నారా? సో ఇది మార్కెట్ ప్రాబ్లం కాదు, ఇది కాంపిటీషన్ ప్రాబ్లం అస్సలు కాదు. కంఫర్ట్ జోన్ ట్రాప్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. చాలా బిజినెస్ ఓనర్స్ ఒక స్టేజ్ రీచ్ అయ్యాక ఇలా అనుకుంటారు, ఇది వర్క్ అయింది కదా, దీన్నే కంటిన్యూ చేద్దామని చెప్పేసి. అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో న్యూ ఐడియాస్ని క్రియేట్ చేయకపోవడం, సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయకపోవడం, మార్కెటింగ్ అప్డేట్ చేయరు. సో ప్రీవియస్ సక్సెస్ కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ గ్రోత్ని బ్లాక్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ బిజినెస్ స్టాగ్నేట్ అయిందంటే మార్కెట్ చేంజ్ అయిపోయింది. సో కస్టమర్స్ బిహేవియర్ చేంజ్ అయింది, కాంపిటీషన్లో ఎవాల్వ్ అయిపోయింది, కానీ మీరు మాత్రం చేంజ్ కాలేదు. సో అందుకే 3 ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తా, ఈ రీల్ ఇప్పుడే సేవ్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 1, స్టాగ్నెంట్ ఏరియాస్ని అనాలిసిస్ చేయండి. సేల్స్, మార్కెటింగ్, టీమ్, ప్రైజింగ్. గ్రోత్ ఎక్కడ స్టాప్ అయిందో ఐడెంటిఫై చేయండి. నెంబర్ 2, న్యూ స్ట్రాటజీస్ని పుష్ చేయండి. న్యూ ఆఫర్స్, న్యూ టార్గెట్ ఆడియన్స్, న్యూ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్. రిస్క్ లేకుండా గ్రోత్ రాదు. సో అట్ ద లాస్ట్ నెంబర్ 3, వీక్లీ రిజల్ట్స్ ట్రాక్ చేయండి. మంత్లీ కాదు, క్వార్టర్లీ కాదు, వీక్లీ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీ బిజినెస్ కూడా కంఫర్ట్ జోన్ స్ట్రక్ అయిందా? అయితే కామెంట్ చేయండి గ్రోత్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.